అంటే నువ్వు బస్సు ఎక్కి ఉచితంగా ప్రయాణించాలంటే ఒక స్త్రీ అయినప్పటికీ కూడా నీకేముండాలి? అర్హత ఉండాలి. అర్హత ఉండాలి. అలాగే ఏమంటే మరికొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ఏమంటే పెన్షన్ ప్రవేశపెట్టింది. ఎంత అంటే ఇప్పుడు 4,000 రూపాయలు. ఏమంటే ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. ఇదిగో మేము కూడా ఖాళీగానే ఉన్నాం, దయచేసి మాకు కూడా పెన్షన్ ఇవ్వమని ఎవరు పడి ఏమంటే అర్హత అవసరం లేదా? అర్హత కూడా ఉండాలి. దేవుని చూపు మన మీద పడాలన్నా, దేవుడు మనల్ని ఆదరించాలన్నా, దేవుడు మనల్ని ఆదుకోవాలన్నా మనకు కూడా ఏముండాలో తెలుసా? అర్హత అనేది ఉండాలి. అర్హత అనేది ఉండాలి. ఏమండి ఆలోచన చేద్దామండి. దేవుడు ఎవరిని బలపరుస్తానంటున్నాడు? దేవుడు ఎవరిని ఆదరిస్తానంటున్నాడు? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తానంటున్నాడు? ఏమండి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. పిల్లరా, మీ విలువైన ఓటు నాకు వేసి నన్ను బలపరచండి అంటాడు. నన్ను బలపరచండి అంటాడు. ఈయన వెళ్ళిన తర్వాత మరొక ఆయన వస్తాడు, ఆయన కూడా ఇవే మాటలు చెప్తాడు. ఏమండి సుమారు 4 పార్టీలు చూస్తుంటామండి పెండ్లి సంబంధాలు. ఏమంటే కొంతమంది సేవకుల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, అయ్యా మరి మా అమ్మాయికి పెళ్లి చేయాలి, లేదంటే మా అబ్బాయికి పెళ్లి చేయాలి. ఓకే అమ్మా చేద్దాం అలాగే. అయ్యా అయితే ఒక మంచి సంబంధం చూడట్లే. లోపల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా మనుషులవి? ఏమండి లోన ఉన్నటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి అబ్బాయి చదువుకొని ఉండాలి, అయి ఉండాలి. ఏమండి అన్ని కుదిరి ఈ చివరిది కుదరలేదు అనుకోండి, ఆ వివాహాన్ని బలపరుస్తామా మనం? ఏమంటే బలపరుస్తామా? మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేస్తాం, వద్దని చెప్పేస్తాం. ఏమండి లోక సంబంధంగా మనుషులమైన మనమే ఏమండి ఎవరిని బలపరచాలనుకున్నప్పుడు మన దగ్గర కొన్ని అర్హతలు చూస్తున్నామే. మరి దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడు? దేవుడు ఎవరిని ఆదరిస్తానంటున్నాడు? ఒకసారి సంఖ్యాకాండం. ఏమండి సంఖ్యాకాండం ముందుగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి, ముగిస్తాను త్వరగానే. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఏమండి తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అన్నాడు. ఏమండి ఎవరిని బలపరుస్తాడట? ఆయన కూడా, దేవుడు కూడా నేను బలపరుస్తానంటున్నాడండి. నేను బలపరుస్తానైనా, నేను బలపరచాలంటే నేను మీ కులం చూడను, మీ రంగు చూడను, మీ గోత్రం చూడను, ఇవేమి చూడను. మరి ఎవరిని బలపరుస్తావు తండ్రి అంటే ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా ఎడల యథార్థ హృదయం ఉండాలన్నాడు. ఏముండాలట ఆయనకి? నా ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టట లోకమందంతటా సంచారం చేస్తున్నా. కనబడటం లేదు, దేవుని కనబడటం లేదు. ఏమండి తన ఎడల యథార్థ హృదయము గల వారిని దేవుడు బలపరుస్తాడంటండి. బలపరుస్తాడట. ఎలా బలపరుస్తాడు? ఒక రాజకీయ నాయకుడు వస్తే నువ్వు ఓటు వేసి బలపరుస్తావు. ఒక వివాహం విషయానికి వచ్చేసరికి కట్నం దగ్గర, లేదంటే బంగారం దగ్గర, మరికొన్ని విషయాల దగ్గర ఏదో ఒక విషయాల దగ్గర ఒప్పందం కుదుర్చుకుని ఆ వివాహాన్ని బలపరుచుకుంటావు. ఏమంటే మరొకరి దగ్గర కొన్ని విషయాలు మాట్లాడుకొని బలపరుచుకుంటారే. మరి దేవుడు కూడా తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుస్తానంటున్నాడు. ఏమంటే ఎలా బలపరుస్తాడండి ఆయన? ఎలా బలపరుస్తాడు? ఒకసారి చూద్దామండి. ఒక ఆయనను చూపించి నేను ముగించేస్తాను. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి ఒక్కసారి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యోదియా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడంటండి. ఏమండి జాగ్రత్తగా వినాలి. ఒక ఆయన గురించి చెప్తున్నాను మీకు.
దేవుడు ఎవరిని బలపరుస్తానంటున్నాడు? ఒక ఆయన జీవితాన్ని చూపిస్తున్నాను మీకు. ఎవరిని బలపరుస్తానన్నాడు? తన ఎడల యథార్థ హృదయము గల వారిని యెహోవా బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుందట? సంచారం చేస్తుందట. నా ఎడల యథార్థ హృదయం కలిగిన వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? నా ఎడల యథార్థ హృదయం కలిగిన వారు ఈ తాళ్ళూరు పట్టణంలో ఎవరున్నారు? చూస్తున్నాడండి ఆయన. అలా ఎవరైతే కనబడతారో వాళ్ళని బలపరుస్తానంటున్నాడు. అలా దేవుని కనుదృష్టి ఈ లోకమందంతటా సంచారం చేస్తుంటే దేవునికి ఒక ఆయన కనబడ్డాడంటండి. ఎవరైనా? యోషియా. ఏమండి, 8 సంవత్సరాలకే సింహాసనం ఎక్కాడండి, రాజు అయ్యాడు. ఏమండి, 8 సంవత్సరాలకే రాజు అయ్యాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి? 8 ఏళ్ళు అంటే ఏమండి, ఎంత వయసు ఉంటుందండి? ఎన్నో తరగతి ఇప్పుడు? మహా అయితే 2వ తరగతి అయిపోయి 3వ తరగతిలోకి వెళ్తుంటారు. ఇది 3వ తరగతి చదివే ఒక పిల్లవాడి వయసున్నవాడు ఒక దేశానికి రాజు అయ్యాడంటండి. రాజు అయ్యాడంటే దేవుని దయ ఎంత ఉందో మీరు ఆలోచించాలి. 8 సంవత్సరాలకే రాజు అవడం కాదు, ఆ యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడట? 31 సంవత్సరాలు పరిపాలించాడంటండి. ఏమంటే 31 సంవత్సరాలు పరిపాలించడం గొప్ప కాదు. ఆ 31 సంవత్సరాలు ఎలా ఉన్నాడో తెలుసా? కుడి ఎడమలకు కూడా తిరగలేదంటండి. అంటే దేవుడు నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. యథార్థంగా ఉన్నాడా? యథార్థంగానే ఉన్నాడు. తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తన అంతటి చొప్పున కుడి ఎడమలకు తిరగక 31 సంవత్సరాలు వెళ్ళాడంటండి. ఏమన్నా 5 సంవత్సరాలు ఉంటారండి రాజకీయ నాయకులు. ఎలక్షన్స్ కు ముందు ఎన్ని హామీలు ఇస్తారో తెలుసా? ఉచితంగా 3 సిలిండర్లు అన్నారు. గ్యాస్ అయిపోయి కట్టెల పొయ్యి పెట్టుకుంటేనే సిలిండర్ ఇచ్చేవాడు లేడు. డబ్బులు ఇస్తామని వెళ్ళినా ఏమన్నారా? లేదు. అంటే 5 సంవత్సరాల పరిపాలనలోనే ఇచ్చిన మాట మీద నిలబడకుండా కుడి ఎడమలకు తిరిగిపోతున్నారండి. ఎవడ మాట మీద నిలబడేవాడు లేడు. అలాంటిది 31 సంవత్సరాలు వెళ్ళాడండి ఒక రాజు. కుడి ఎడమలకు కూడా తిరగలేదు. తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తన అంతటి చొప్పున నిలబడ్డాడు, యథార్థంగా నిలబడ్డాడట. అలా నిలబడినటువంటి ఆ రాజుకట ఏమండి, యెరూషలేములో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని, ఏమండి, ఆ మందిరాన్ని బాగు చేయించడానికి మనుషులను పంపించాడు. ప్రధాన యాజకుడిని, ఏమండి, శాస్త్రుల్ని ఇలా పంపించి ఆ మందిరాన్ని బాగు చేయిస్తుంటే అక్కడ ఏం దొరికిందో తెలుసా వాళ్ళకి? ధర్మశాస్త్రం ఒకటి దొరికిందంటండి. ఏమండి, నాకు చాలా బాధ కలిగిందండి అది. ఆ మాట చదివిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఏమంటే ధర్మశాస్త్రం దొరకడం ఏంటండి? దొరికిందనే పదం ఎప్పుడు వాడతాం చెప్పండి? ఎప్పుడు వాడతాం? పోతే ఎక్కడైనా పోగొట్టుకుంటే పోగొట్టుకున్నది దొరికితే దొరికిందనే పదం వాడతాం. అలాంటిది దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులను పరిపాలించమని, ఏమంటే ఒకనాడు రాజుల దగ్గర ఆ ధర్మశాస్త్రాన్ని పెడితే ఆ ధర్మశాస్త్రం పోయిందండి. రాజుల దగ్గర లేదు, అటు దేవాలయంలోనూ పరిశుభ్రంగా లేదు. అది వీళ్ళు వెళ్ళి ఆ మందిరాన్ని శుభ్రం చేస్తుంటే దొరికిందట. ఏంటిది? ఆ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి రాజు దగ్గరకు తీసుకుని వచ్చారు శాస్త్రులు. చదివిస్తున్నాడండి, చదివించాడు. ఎలా అందులో ఏముందో చూడండి. 11వ వచనంలో రాజు ధర్మశాస్త్రంలో గల ఆ గ్రంథపు తరువాత రాజు ఏమన్నా ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు ఎప్పుడైతే చదివాడో, ఏమన్నా చదివిన తర్వాత దుఃఖంతో బాధతోటి ఏం చేశాడో తెలుసా? తన బట్టలు చించేసుకుంటున్నాడు అంటండి. ఎవరండి బట్టలు చించుకుంటుంది? ఒక దేశాన్ని ఏలుతున్న రాజు. ఏమంటే దేవుని చేత నియమించబడినటువంటి ఒక రాజు ధర్మశాస్త్రంలో చదవబడిన మాటలు వినినప్పుడు ఏమంటే గుండెలు బరువెక్కిపోయి దేవుని అంటే భయం కలిగి, ఇన్ని రోజులు ఈ మాటలు ఎక్కడికి వెళ్ళాయి, ఈ ధర్మశాస్త్రం ఎక్కడికి వెళ్ళింది, ఇందులో ఉన్న మాటలు నేను చూడలేదనేటువంటి భయంతో దేవుడు అంటే ఆ భయంతో తన బట్టలు చించుకుంటున్నాడు అంటండి. బట్టలు చించుకుని వెంటనే ఏం చేశాడో తెలుసా? ఏమంటే అతని దగ్గర ఉన్నటువంటి శాస్త్రుల్ని, అతని దగ్గర ఉన్నటువంటి ఏమంటే ప్రధాన యాజకుల్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త్రి ఉంది, హుల్దా అనేటువంటి ఆమె దగ్గరికి పంపించాడు. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను మీరు వెళ్ళి ఆమె దగ్గర చెప్పండి. ఆమె ఈ మాటలు చదివి ఈ మాటలకున్న భావం ఏంటో నాకు చెబుతుంది. ఆ మాటలకున్న భావం ఏంటో నేను వెంటనే వినాలి. మీరు వెంటనే ఇదిగో యెరూషలేములో ఉన్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళండి అని ప్రవక్త్రి దగ్గరికి పంపించాడండి రాజు. అప్పుడు ఆమె ఏం చెబుతుందో ఏమన్నా ఆ తర్వాత 19వ వచనం నుండి జాగ్రత్తగా మీరు బైబిల్ చూడాలి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం.
ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలం ఉందే, ఈ యెరూషలేము ఉందే, ఇది పాడైపోతుంది. దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, ఎప్పుడైతే ఆ యెరూషలేము మీదగా సంభవించబోతున్న కీడంతా కూడా, ఇదిగో ఇలాంటి ఒక కీడు వస్తుందని ఆ హుల్దా అనేటువంటి ప్రవక్త్రి తన దగ్గరికి వెళ్ళినటువంటి ఆ అధికారులకు చెప్పి పంపించిందండి. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పి పంపిందో, దేవుడు ఈ హుల్దా చేత ఆ రాజుకు కూడా కొన్ని మాటలు చెప్పి పంపిస్తున్నాడు. ఏమని చెప్పి పంపిస్తున్నాడో ఇప్పుడు చదువుతున్నాడు తమ్ముడు, జాగ్రత్తగా వినాలి. 19వ వచనం నుండి మరలా చదువు నాయనా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చించుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చావు యోషియా. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఎలా ఉన్నాడట రాజు? యెరూషలేములో దొరికినటువంటి ఆ గ్రంథపు మాటలను చదివి తన బట్టలు చించుకొని కన్నీళ్లు రాలుస్తూ దేవునికి ప్రార్థన చేసాడండి. ఆ ప్రార్థన పరలోకమందున్న తండ్రి విన్నట్టు విని ఎప్పుడైతే భయపడుతున్నాడో ఆ మాటలను బట్టి, ఆ హుల్దా అనేటువంటి ప్రవక్త్రి చేత రాజుకు బలపరుస్తున్నాడండి దేవుడు. ఎందుకంటే ఇందాక ఒక మాట చదివించాను, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందట? లోకమందంతటా సంచారం చేస్తుంది. అటువంటి యథార్థ హృదయం ఇప్పుడు ఎవరు కనబడ్డారో తెలుసా? యోషియా అనేటువంటి ఒక రాజు కనబడ్డాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో దేవుని మాటలకు భయపడిపోతున్నాడండి, తన బట్టలు చించుకుంటున్నాడండి, మెత్తని హృదయం కలిగి దీనత్వం కలిగి ఉన్నాడండి. నిజంగా అతని ప్రవర్తన దేవునికి నచ్చి ఆ ప్రవక్త్రి చేత చెప్పిస్తున్నాడు, నువ్వు దీనత్వం కలిగి ఉన్నావు యోషియా, నీ బట్టలు చించుకున్నావు కదా, నా సన్నిధిని నీ కన్నీళ్లు రాల్చావు కదా, అయితే నువ్వు భయపడొద్దు. యెరూషలేము మీదకి సంభవించబోతున్న కీడును చూసి నువ్వు భయపడుతున్నావు కదా, అయితే నేను నిన్ను బలపరుస్తున్నాను. ఏమని బలపరుస్తున్నాడో చూడండి. యథార్థ హృదయం కలిగిన యోషియా అని దేవుడు. తర్వాత మాట, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నువ్వు నెమ్మది నొందిన వాడవై సమాధిలోనికి వెళ్ళిపోతావు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడవు. ఇది నేను నీకు ఇస్తున్న మాటనైనా అన్నాడు. ఎంత బలపరుస్తున్నాడండి. యెరూషలేము మీదకి సంభవించబోతున్న కీడును ఉద్దేశించి బాధపడుతున్నావు కదా నువ్వు. యెరూషలేము మీదకి సంభవించబోతున్న ఆ కీడును ఉద్దేశించి భయపడుతున్నావు కదా యోషియా, అయితే నేను నిన్ను బలపరుస్తున్నాను. ఏమన్నా తెలుసా? నీ పితరుల యొద్దకు పంపిస్తాను నిన్ను. ఆ యెరూషలేము మీదకి రాబోతున్న ఆ కీడు ఉందే, ఆ కీడు నీ కన్ను దృష్టికి నీకు చూపించను నేను దాన్ని. ఆ కీడు కూడా నువ్వు చూడడానికి లేదు యోషియా. నువ్వు నెమ్మది పొంది నీ సమాధిలోనికి వెళ్ళిపోవాలి, నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు బలపరుస్తున్నాడండి. తన ఎడల యథార్థ హృదయం కలిగిన యోషియాని బలపరుస్తున్నాడు దేవుడు. భయపడదు యోషియా, నేనున్నాను కదా నీకు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ యెరూషలేము మీదకి సంభవించబోతున్న కీడును ఉద్దేశించి నువ్వు భయపడుతున్నావు కదా, ఆ కీడు నీ కను దృష్టికి నేను చూపించను. నెమ్మది పొందిన వాడవే నువ్వు సమాధిలోనికి వెళ్ళిపోతావు. అంతే కదండి. ఆ రాజు గురించి ఇంకొక మంచి మాట రాయించాడు, అది చూపించి నేను ముగిస్తాను. దయచేసి అందరూ చూడండి, ఆ పక్క అధ్యాయానికి వచ్చేయండి. 23వ అధ్యాయము 24, 25 వచనాలు చూడండి. ఆ రాజు గురించి ఏమని చెబుతున్నాడు? 23వ అధ్యాయము 24, 25 వచనాలు. మరియు కర్ణ పిచాచి గలవారిని, సోదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహములను యోధాదేశమందు యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా అని ఆయన తీసివేశాడంటండి. తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను
స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. అతనికి ఏమంటే జాగ్రత్తగా వినాలండి, అతని గురించి దేవుడిస్తున్న స్టేట్మెంట్ అండి. యోషియా కట్ట పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఏంటండి ఆ స్టేట్మెంట్ ఏంటండి? పరలోకమందున్న కన్న తండ్రి భూమి మీద ఉన్న ఒక రాజును బలపరుస్తూ ఇస్తున్న స్టేట్మెంట్ అండి. ఇక నీకు ముందున్న రాజుల్లో నీ వంటి వాడు ఒకడు కూడా లేడు. నీకు తర్వాత వచ్చే రాజుల్లో కూడా కుడి ఎడమలకు తిరగకుండా నీ పితరుడైనటువంటి దావీదు నియమించినటువంటి ఏమంటే ఆ యథార్థతను అనుసరించి నడుస్తున్న రాజుల్లో ఇక నువ్వేనైనా తర్వాత దావీదు తర్వాత నువ్వే, ఇంకెవడో లేడు. ఏంటండి ఆ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి? ఏమండి నిజంగా దేవుడు బలపరుస్తాడంటే బలపరుస్తాడండి. ఒక హిజ్కియాను బలపరిచాడు, మీ అందరికి తెలుసు. మరణకరమైన రోగం వచ్చి ఏమంటే దుఃఖపడినప్పుడు మరలా ప్రవక్తను పంపించి బలపరిచాడండి. 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. బలపరుస్తాడా? బలపరుస్తాడు. ఆయన బలపరచాలంటే మన దగ్గర ఉండవలసింది ఏంటో తెలుసా? ఆధార్ కార్డులు కాదు, ఏమంటే పెన్షన్ ఉండవలసిన అర్హతలు కాదు, యథార్థ హృదయం ఉండాలి. అది లేదా దేవుడు మన ప్రార్థన కాదు కదా మనల్ని బలపరచడైనా. ఏమంటే కనీసం మన ప్రార్థన కూడా వినడండి. ఆయన యథార్థ హృదయం ఉండాలి. ఈ హృదయాన్ని మీ అందరు కలిగి ఉంటారని ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి, ఈ రాత్రి వేళ తండ్రి, మీ కుమారుడు దానియేలును బట్టి, మీ కుమార్తె మా ప్రియమైన సహోదరి సంపూర్ణాలను బట్టి, వారి ఇరువురి గర్భం గుండా మీరు తీసుకుని వచ్చిన 3 బిడ్డలను బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం. వారి 3లో తండ్రి మీ కుమారుడు జాని తన 17వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ తండ్రి సంఘం ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్వార్థ సభను బట్టి ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన మీ బిడ్డలందరిని బట్టి వందనాలు తండ్రి. మా ప్రాంతానికి తండ్రి మొదటిసారిగా మీ కుమారుడిని తీసుకుని వచ్చారు దూర ప్రాంతం నుండి తండ్రి. మీ కుమారుడి ప్రయాణం అంతటిలో తోడుగా ఉండి నడిపించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ కుమారుడు తర్వాత తండ్రి మాట్లాడబోతుండగా మీ కుమారుడికి అవసరమైనటువంటి మంచి జ్ఞానమును దయచేయండి. మీ కుమారుడి నోటి వెంట తండ్రి మా ఆత్మలకు ఏ మాటలైతే అవసరమో తండ్రి అట్టి మాటలను వినిపించమని వేడుకుంటున్నా. తోడుగా ఉండండి తండ్రి. తండ్రి రానయ్యున్న మీ బిడ్డలను తండ్రి ఇంకా ప్రయాణంలో ఎవరైనా ఉంటే క్షేమంగా తండ్రి సభ యొద్దకు నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో తండ్రి ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.